I'm Sharon. Welcome to my commerce class, Corporate Accounting. The subject Corporate Accounting is very important for BCom students. I'm going to explain this subject, Corporate Accounting, in both mediums to understand the concepts very easily. ఈ సబ్జెక్ట్ కార్పొరేట్ అకౌంటింగ్ నేను మీకు రెండు మీడియంస్లో టీచ్ చేస్తాను మీకు సులభ రీతిలో అర్థం అవడం కొరకు. సో ఈ కార్పొరేట్ అకౌంటింగ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ స్టేట్మెంట్స్ కావాలి. స్టేట్మెంట్ వన్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో దీనికి సంబంధించి మనకి ఫార్మేట్ ఒకటి ఉంటుంది. సో వర్టికల్ ఫామ్ లో తయారు చేస్తామని తెలియపరిచాను. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. మోడల్ నెంబర్ 1. దిస్ ఇస్ మోడల్ నెంబర్ 1. ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వితౌట్ అడ్జస్ట్మెంట్స్. అంటే ఈ ప్రాబ్లమ్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ దేర్ ఆర్ నో అడ్జస్ట్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఏమీ లేవు. సేల్స్ ఇక్కడ కొన్ని పర్టికులర్స్ ఇచ్చాడు. సో ఈ పర్టికులర్స్ అనేవి ఆ ఫార్మేట్ లో ఎట్లా వేస్తాము అనేది నేను మీకు తెలియపరుస్తాను. సో నేను ఆల్రెడీ ప్రాబ్లమ్ ని చేసే ఉంచాను మీ అందరికీ అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో. అయితే ఐటమ్ బై ఐటమ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ మనం చూడండి, ద ఫాలోయింగ్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2017. సో వాట్ ఈస్ ద ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఐటమ్ ఈస్ సేల్స్ వాల్యూస్ 3,70,000. సో ఈ సేల్స్ ని మనం ఎక్కడ వేస్తాం? సేల్స్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇట్ ఈస్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కాబట్టి నోట్ నెంబర్ 1 లో మనం నోట్ చేసుకోవాలి. దిస్ ఈస్ సేల్స్ అమౌంట్ ఈస్ 3,70,000. సో ఇన్నర్ కాలమ్ లో 3,70,000 వేసాం. ఇన్ ద సేమ్ వే యూ కెన్ ఆల్సో షో ఇట్ ఇన్ outer column. Then no other items in this note, so we can add total number of sales is 3,70,000. సో చేసుకున్న తర్వాత ఇది నోట్ మనం చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దెన్ we can show it in the format. After getting the total value of sales, then we can show it in the format like this. మనం మిగతా ఐటమ్స్ ని ఒకసారి క్లోజ్ చేసుకున్నట్టయితే మీకు క్లారిటీ ఉంటుంది. సో ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ ఈస్ 3,70,000. నోట్ నెంబర్ 1 ఈస్ 3,70,000. ఇక్కడ మనం పోస్ట్ చేసుకున్నాం. సో దెన్ గో టు ద ప్రాబ్లం. అగైన్ వీ కెన్ గో టు ద ప్రాబ్లం. సో ప్రాబ్లంలో నెక్స్ట్ ఐటమ్ ఓపెనింగ్ స్టాక్. నెక్స్ట్ ఐటమ్ ఈస్ ఓపెనింగ్ స్టాక్. సో ఈ ఓపెనింగ్ స్టాక్ ని మనం ఏ విధంగా హౌ వీ కెన్ షో ఇట్ ఇన్ విచ్ నోట్, ఏ నోట్ లో మనకి ఓపెనింగ్ స్టాక్ అనేది వస్తుంది. సో ఓపెనింగ్ స్టాక్ అనేది మనకి నోట్ నెంబర్ 3. వాట్ ఈస్ నోట్ నెంబర్ 3? నోట్ నెంబర్ 3 ఈస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లో మన యొక్క వాల్యూని చూపిస్తాం. చూడండి ఇక్కడ నోట్ నెంబర్ 3 లో ఓపెనింగ్ స్టాక్ వేసాను 70,000. I put here note number 3 low opening stock 70,000. So then again go to the problem. So what is the problem? What is the next item here? So next item is rent rates and taxes. Amount is 12,000. Rent rates and taxes amount is 12,000. So this is an expense to the company. So it comes in note number 7. See here. Rent rates and taxes amount is 12,000. So after next go to the problem again we can go to the problem. What is the next item? We can see here. Fourth item, purchases 1,21,800. It comes in note number 3. Always you have to remember it comes in note number 3. సో ఓపెనింగ్ స్టాక్ కి మనం ఈ పర్చేజెస్ ని 1,21,800 ని యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ రికార్డ్ చేసాము 70,000. సో పర్చేజెస్ ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1,91,800. Then again go to the problem. Again we can go to the problem. So what is the next item? The next item is purchases completed. The next item is discount. So discount allowed or received అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు ప్రాబ్లం లో, కాబట్టి మనం దీన్ని allowed గానే ట్రీట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇది ఎక్స్పెన్స్ కింద వస్తుంది. కాబట్టి నోట్ నెంబర్ 7 లో ఈ యొక్క వాల్యూని మనం చూపిస్తాం. డిస్కౌంట్
allowed. See here, discount allowed is 10,400. 10,400. Next again, go to the problem. This is completed. ఈ item complete అయిపోయింది. So note number 7 లో దాన్ని మనం చూపించాము. సో డిస్కౌంట్ ఈస్ కంప్లీటెడ్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? కోల్ అండ్ వాటర్ 3000. కోల్ అండ్ వాటర్ 3000. సో లుక్ ఎట్ దిస్ వన్. సో ఈ కోల్ అండ్ వాటర్ ని మనం ఎక్కడ వేస్తాం? కోల్ అండ్ వాటర్ ని ఎక్కడ వేస్తామంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ టు ద కంపెనీ. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ an expense to the company. So it comes in note number 7. Note number 7 లో చూద్దాం స్టూడెంట్స్. నోట్ నెంబర్ 7 కోల్ అండ్ వాటర్ 3000. 3000 ఇది ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ చేసేసాను నేను. ఓకే కదా? దెన్ గో టు ద నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ that is completed? 7th one, carriage 2400. Carriage 2400. సో ఇది క్యారేజ్ అని చెప్పాడు. క్యారేజ్ ఆన్ సేల్స్ క్యారేజ్ ఆన్ పర్చేసెస్ అని ఇవ్వలేదు. సో క్యారేజ్ ఆన్ పర్చేసెస్ లేదా క్యారేజ్ ఇన్వర్స్ గా దాన్ని ట్రీట్ చేసుకొని మీరు ఎక్కడ వేసుకోవాలంటే నోట్ నెంబర్ 3. నోట్ నెంబర్ 3లో ఈ ఐటమ్ ని మనం యాడ్ చేసుకోవాలి. 2400 ని మనం పైన ఉన్న అమౌంట్ కి యాడ్ చేసుకోవాలి. సో దెన్ go to the problem. Where the next item? What is the next item? నెక్స్ట్ ఏంటో చూద్దాము. ప్రాబ్లం లో క్యారేజ్ కంప్లీట్ అయిపోయింది. 8th one, అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి కంపెనీకి ఎక్స్పాన్స్ కాబట్టి ఇట్ కమ్స్ ఇన్ నోట్ నెంబర్ 7. నోట్ నెంబర్ 7. అడ్వర్టైజ్మెంట్ ఈస్ 6000. అడ్వర్టైజ్మెంట్ ఈస్ 6000. ఇక్కడ నేను రికార్డ్ చేశాను ఈ విధంగా. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ ఇన్ problem? Bad debts. What is the next item? Bad debts. Bad debts is 2060. 2060. Bad debts అనేది మనకి కంపెనీకి రాని బాకీలు అంటారు తెలుగులో. దీన్ని మనం కంపెనీకి సంబంధించిన ఎక్స్పెన్స్ గానే ట్రీట్ చేస్తారు కాబట్టి ఇట్ కమ్స్ ఇన్ నోట్ నెంబర్ 7. నోట్ నెంబర్ 7 where 2060. Then go to the problem. First again go to the problem. So this is about general expenses. General expenses. So general expenses అంటే 10th item. ఇది కూడా మనకి నోట్ నెంబర్ 7 లోనే వస్తుంది. సో ఇది కంపెనీకి సంబంధించిన ఎక్స్పెన్స్ కాబట్టి నోట్ నెంబర్ 7 8800. 8800 ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ సాలరీస్ 20,000. సాలరీస్ 20,000. సాలరీస్ అనేది దేనికి రిలేటెడ్? ఎంప్లాయీస్ కి సంబంధించింది కాబట్టి నోట్ నెంబర్ 4 ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పాన్సెస్. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పాన్సెస్ లో మనం 20,000 వేసుకున్నాం. దెన్ అగైన్ గో టు ద ప్రాబ్లం. సో ఇన్ దిస్ ప్రాబ్లం వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ టు ద కంపెనీ. సో ఇట్ కమ్స్ ఇన్ నోట్ నెంబర్ 7. నోట్ నెంబర్ 7. సో చూడండి ఇక్కడ మనం ఇన్సూరెన్స్ ని ఎక్కడ రికార్డ్ చేసుకున్నాం? నోట్ నెంబర్ 7 లో రికార్డ్ చేసుకున్నాం 2000. ఓకే నెక్స్ట్ మళ్ళా మనం ప్రాబ్లం లో చూద్దాం. నెక్స్ట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ రిసీప్ట్ కాబట్టి దీన్ని ఇన్కమ్ గా ట్రీట్ చేసుకోవాలి, ఆదాయంగా భావించాలి కాబట్టి నోట్ నెంబర్ 2. అదర్ ఇన్కమ్స్ మనం ఎక్కడ వేసుకుంటాము? నోట్ నెంబర్ 2 లో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూడండి డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇక్కడ మనం వేసుకున్నాం 4400. note number 2. Then again go to the problem. What is the next item? Transfer fees. Transfer fees 200. Transfer fees is 200. Again go to the ట్రాన్స్ఫర్ ఫీజ్ అనేది ప్రాబ్లంలో మనకి ఇన్కమ్ అవుతుంది, కంపెనీకి ఇన్కమ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని ఎక్కడ వేసుకుంటామంటే నోట్ నెంబర్ 2. నోట్ నెంబర్ 2లో దాన్ని మనం రికార్డ్ చేసుకోవాలి. ద అమౌంట్ ఈస్ 200. సో అగైన్ గో టు ద ప్రాబ్లం. ప్రాబ్లంలోకి మనం వెళ్దాము. సో వెళ్ళినట్లయితే ఇంకా ఎనీ మోర్ ఐటమ్ ఈస్ దేర్? పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ అనేది నోట్ నెంబర్ 3లో వేసుకుంటాము. సో నోట్ నెంబర్ 3లో పర్చేజ్ రిటర్న్స్ ఇక్కడ మన ఓపెనింగ్ స్టాక్ 70,000 రికార్డ్ చేసుకున్నాం. దానికి పర్చేజెస్ యాడ్ చేస్తే విల్ గెట్ 1,91,800. పర్చేజ్ రిటర్న్స్ లెస్ చేసాం 4,250 చేస్తే విల్ గెట్ 1,87,550.
దాంట్లోంచి ప్రాబ్లంలో మనకి క్యారేజ్ ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేసుకున్నాం. దెన్ యూ కెన్ గెట్ 1,89,950. దాంట్లో నుంచి నెక్స్ట్ వన్ మోర్ ఐటమ్ ఈస్ దేర్ ఇన్ ద ప్రాబ్లం. లాస్ట్ వన్ ఈస్ 70,000. దిస్ ఈస్ అబౌట్ క్లోజింగ్ స్టాక్. మనకి క్లోజింగ్ స్టాక్ అని ఇచ్చాడు. సో క్లోజింగ్ స్టాక్ అనేది కూడా మనకి కంపెనీకి వచ్చేసరికి నోట్ నెంబర్ 3లోనే వస్తుంది. సో క్లోజింగ్ స్టాక్ అనేది ఆల్వేస్ లెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లంలో ఉన్న ప్రతి ఐటమ్ని మనం రికార్డ్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఒకసారి నోట్లన్నీ చెక్ చేసుకొని ఆ నోట్లు తీసుకొచ్చి ఫార్మేట్లో పోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నోట్ నెంబర్ 1 ఆల్రెడీ కంప్లీటెడ్, ఓన్లీ సేల్స్ ఒక్కటే ఉంది. నోట్ నెంబర్ 2 చూసినట్లయితే డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్ఫర్ ఫీజ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్ఫర్ ఫీజ్. సో ఆ రెండు ఐటమ్స్ని యాడ్ చేసుకుంటే విల్ గెట్ 4,600. సో ఈ అమౌంట్ వెంటనే ఏం చేయాలి అంటే ఇలా క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టేట్మెంట్లో మీరు రికార్డ్ చేసుకోవాలి. స్టేట్మెంట్లో రికార్డ్ చేసుకోవాలి. సో స్టేట్మెంట్లో ఇక్కడ అదర్ ఇన్కమ్స్కి ఎదురుగుండా ఈ యొక్క అమౌంట్ని 4,600 అని రికార్డ్ చేసుకొని ఈ 3,70,000 ఫస్ట్ నోట్ నెంబర్, 4,600 అనేది సెకండ్ నోట్ నెంబర్. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 3,74,600 వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఇన్కమ్. దెన్ అగైన్ గో టు ద నెక్స్ట్ నోట్స్లోకి వెళ్దాము. సో దిస్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ నోట్ నెంబర్ 3. నోట్ నెంబర్ 3 ఈస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దీన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకున్నాం. సో క్యాల్కులేట్ చేస్తే వాట్ వీ గెట్ 1,19,950. సో ఈ అమౌంట్ ని మనం ఎక్కడ వేసుకోవాలి అంటే స్టేట్మెంట్ లో వేసుకోవాలి. స్టేట్మెంట్ లో మనం దానికి ఆపోజిట్ గా వేసుకోవాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. నేను కిందికి డ్రాగ్ చేస్తున్నాను చూడండి సర్కిల్ ని. అది 1,19,950. 1,19,950. సో ఈ విధంగా మనం దీన్ని డ్రాగ్ చేసుకున్నాం. సో అగైన్ ఇప్పుడు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పాన్సెస్ ఇది మనం చెక్ చేసుకోవాలి. సో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పాన్సెస్ అనేది ఎంత ఉంది అమౌంట్ ఈస్ 20,000. అమౌంట్ ఈస్ ఓన్లీ సాలరీస్ అండ్ వేజెస్ ప్రాబ్లమ్ ఓన్లీ సాలరీస్ ఇచ్చాడు కాబట్టి ఆ అమౌంట్ ఒకటే ఇందులో వస్తుంది. దీని 20,000 ఇక్కడ వేసుకున్నాం. సో అగైన్ గో టు ద ఫార్మేట్ లోకి వెళ్ళి మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క 20,000 అనేది ఎంప్లాయీ బెనిఫిట్ కి ఆపోజిట్ లో రికార్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ నోట్ నెంబర్ 5 ఫైనాన్స్ కాస్ట్. ఫైనాన్స్ కాస్ట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్స్ కాస్ట్ కి సంబంధించి మనకి ఐటమ్స్ ఏమీ లేవు కాబట్టి జస్ట్ కీప్ నిల్ అని చెప్పి నేను ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ మనం కూడా ఫార్మేట్ లో కూడా మీరు జస్ట్ అక్కడ అమౌంట్ ఏమీ లేదు కాబట్టి జస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ యొక్క అమౌంట్ దగ్గర డాష్ అని పెట్టుకుంటారు. అట్లానే డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్, ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి డెప్రిసియేషన్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఇవి కూడా ప్రాబ్లంలో ఏమీ లేవు కాబట్టి జస్ట్ నిల్ అని పెట్టేసుకున్నాను. సో అక్కడ కూడా స్టేట్మెంట్ లో కూడా నిల్ అని పెట్టేశాను. దెన్ నోట్ నెంబర్ 7. సో నోట్ నెంబర్ 7 లో ఈ ఐటమ్స్ అంటే కంపెనీకి డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ వేసుకున్నాం మనం. సో దీన్ని టోటల్ చేస్తే వాట్ వీ గెట్ 44,260 ఇది వచ్చింది. సో ఈ అమౌంట్ ని మనం అగైన్ స్టేట్మెంట్ లో వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంకా మీకు ఇది బాక్స్ తీసేస్తున్నాను, సర్కిల్ డిలీట్ చేస్తున్నాను చూడండి. సో 44,260. సో ఇప్పుడు మనం టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేసుకుంటే ఏమొస్తుందంటే 1,84,210. 1,84,210. సో ఇప్పుడు మనకి టోటల్ ఇన్కమ్స్ ఉన్నాయి, టోటల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ఇన్కమ్ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే 3,74,600 ఉంది. ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 1,84,210 ఉంది. కాబట్టి ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రాఫిట్ వస్తుంది. సో ఏ వాల్యూలోంచి బి వాల్యూ లెస్ చేస్తే యూ విల్ గెట్ 1,90,390. 1,90,390. దిస్ ఈస్ అంటే ట్యాక్స్ కట్టడానికి ముందు ఉన్న ప్రాఫిట్ మనకి ఇది. అయితే ఇక్కడ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఫార్మేట్ లో ఉంది కదా. సో ఇక్కడ మనకి ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ కరెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ చెల్లింపులు ఏమీ లేవు కాబట్టి మనం ఇక్కడ జస్ట్ డాష్ పెట్టేసుకున్నాం, ప్రాబ్లంలో ఏమీ ఇవ్వలేదు కాబట్టి. సో అమౌంట్ ని కిందకి డ్రాగ్ చేసేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్ గా. సో దట్ ఈస్ 1,90,390. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ప్రాఫిట్ ఫర్ ద కరెంట్ ఇయర్ అని చెప్పి ఈ వాల్యూ అవుతుంది. సో సి స్టూడెంట్స్, సో దిస్ ఈస్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వితౌట్ అడ్జస్ట్మెంట్ మోడల్. ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వితౌట్ అడ్జస్ట్మెంట్స్ లో మనం సమ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నారు. ఓకే స్టూడెంట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.